ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్లతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పార్సార్ను మారుస్తారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దు. పార్సారథి వచ్చాడు, పామర అనిల్ వచ్చాడు, గుడివాడ నుంచి నేను వచ్చా, బందర్ నుంచి నాని వచ్చాడు, అవినగడ్డ నుంచి సింహాద్రి రమేష్ గారు వచ్చాడు, మా పార్లమెంట్ నుంచి 5 ఎమ్మెల్యేలు వచ్చారు. మీరు సారథి గురించి ఎందుకు అడుగుతున్నారు? మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను, పేర్నాని, అనిల్, అవినగడ్డ సింహాద్రి రమేష్, పార్థసారథి మేము 5 ఎమ్మెల్యేలు వచ్చాము. విడివిడిగా వెళ్ళాము, మాట్లాడుకున్నాము. కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు, కొంతమంది కింద స్టాఫ్తో మాట్లాడుకున్నారు, కొంతమంది సెక్రటరీలతో మాట్లాడుకున్నారు. మీరు ఎందుకు ప్రత్యేకించి పార్థసారథి వచ్చాడు అన్నారు? పార్థసారథి ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఆఫీస్కి. రెగ్యులర్ గా పార్టీ మా సీఎం ఆఫీసు, మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళే దాన్ని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు? ఎక్కడ కూడా పార్థసారథి వెళ్ళిపోతానని చెప్పలేదు, సీఎం గారు లేకపోతే నేను సీటు ఉంటుందని చెప్పలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. మా పక్క పార్లమెంట్ నుంచి కూడా 4 వచ్చారు. ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు. పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుందని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించడాలని, ఎవరిని పెట్టడాలని ఎవరి అభిప్రాయాలు లేవు. ఏం చర్చ జరిగింది సార్? మీరందరూ ఏ విషయం మీద చర్చించారు? నేను సీఎం గారిని కలిసి ఏదో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను అడిగాను. మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరు సీఎంని కలిశారు, కొంతమంది సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిశారు, కొంతమంది ముత్యాలరాజు గారిని కలిశారు. అక్కడ సీఎం వాళ్ళు మాకు ఎవరన్నా కలెక్టర్లకో లేకపోతే అధికారులతో ఎక్కడన్నా పెండింగ్ లో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ క్లియర్ చేయమని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు మా మాట పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి చెప్పుకుని అవన్నీ క్లియర్ చేయించుకుంటున్నాం. అంతేగాని దీనికేం పెద్ద మీరే చెబుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని. మీడియా కన్నా మాకేం తెలుస్తుంది? మా పేరు ఉందో లేదో కూడా మీరే చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ఒక స్టేట్ లో మా సీఎం గారు మా పనులే మాకు సాగట్లేదు. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ నేనేం చేయను. సార్, రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. ఫోన్ చేసి విషెస్ చేయలేదు. ట్విట్టర్ లో పెట్టాడు కమ్మా, బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా. పర్సనల్ కాల్ చేయలేదు, కటసి కోసం కూడా కాల్ మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంతా చేశారు, అవన్నీ కూడా నాకు తెలుసు అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుపుతారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం.